ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యతన నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 133వ సంకీర్తన మొదటి మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో పరలోకమందున్న దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? క్రీస్తు శరీరం అనే సంఘము మనందరము సహోదరులము. స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదుగా. రాకడలో ఎత్తబడే ముందు ఇప్పుడు ఉంటాయి. మనం బ్రతుకున్నంత కాలం నియమాలు క్రమాలు దేవుడే పెట్టాడు. సంఘానికి వచ్చే స్త్రీలు సహోదరినిలు, సహోదరుడు పురుషులు. ఈ సహోదరులు సహోదరులు ఎవండి, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డలు ఒక ఐక్యత కలిగి ఉండాలంట. ఒక మాటలో చెప్పాలంటే ఒక చిన్నపాటి కుటుంబము ఒక ఏదేను తోటగా పరలోకములోను అయ్యా దేవుడు నివసించే స్థలముగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ దేవుని ఆత్మ కార్యం క్రియ చేస్తుంది తెలుసా? ఎక్కడ ఐక్యత ఉందో అక్కడ ఆత్మ దేవుడు తిరుగుతాడు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ దేవుని శక్తి ఏమండి తిరుగుతూ ఉంటుంది. ఆ శక్తి దగ్గరకు వచ్చిన వాళ్ళు అద్భుతాలు పొందుకుంటారు. ఈ రోజున భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, బంధువుల మధ్య సమాధానం లేదు, చుట్టూత ప్రజల దగ్గర సమాధానం లేదు. ఏమండి, కొంతమంది అయితే ఐక్యతను కోరుకోరండి. నాకు తెలిసిన కుటుంబాలు నేను ఎరుగుదును. వారి ముఖంలో తెలియని అసూయ కనబడుతుంది. వారు మాట్లాడుతుంటేనే ఏదో వ్యత్యాసం కనబడుతుంది. మీ అన్నయ్య గారి పిల్లలు బాగున్నారా అంటే బాగానే ఉన్నారు అన్నట్టుగా. ఏమండి, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఐక్యతను కోరుకోవాలా లేదండి? సమాధానాన్ని వెతికి వెంటాడమని వాక్యం చెప్తుందండి బాబు. అది పరిమళ తైలము లాంటిది, అది అభిషేకము లాంటిది. అది నీ నడినెత్తి వరకు ప్రాణాత్మ దేహములతో సంపూర్ణంగా ఏమంటే ఆత్మ వశుడు అయిపోతావు. ఆత్మదేవుడు ఎక్కడ ఉంటాడు అక్కడ అద్భుతాలు జరుగుతాయి. సమాధానం, శాంతి, సంతోషం, శత్రువు మీద జయం కలుగుతుంది. మీకు ఒక విషయం చెప్పనా? నోవాహు కాలంలో జలప్రలయం వస్తుందని నోవాహు నీ కుటుంబాన్ని ఓడలోకి ఎక్కురా బాబు అని చెప్పినప్పుడు నోవాహుకు చెప్పాడు, సింహము, ఎలుగుబంటు, పాము, ముంగీసు, గొర్రెలు, మేకలు అన్నీ కూడా ఆపోజిట్లు చెప్పాడు. ఇవన్నీ కూడా ఓడలో ఉన్నాయి. ఎక్కడైనా కొట్టుకున్నాయా? పాముకు ముంగీసుకు పడుతుందా? పడదే. సింహానికి గొర్రె పిల్లకు పడుతుందా? పడదే. చీల్చి చెండాలుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించేయండి. నోవాహు ఓడలో ఇవన్నీ ఉన్నా కూడా ఎక్కడ ఏ సమస్య కలగలేదు, ఐక్యతగా ఉన్నాయి. అందుకే సమాధానంగా ఉన్నారు. అందుకనే ఆ కొండ అరారాతు కొండ మీద ఆ ఓడ కొండ మీద నిలబడింది. అక్కడ దేవుని మహిమ వారు చూశారు. ఆ కొండే పరలోక రాజ్యం. నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, అసమాధానంగా ఉండేవారు తగ్గించుకొని సమాధాన పడండి, ఐక్యతను కోరండి. అది అభిషేకంతో సమానం. నువ్వు తగ్గిపోయావు అనుకోవద్దు, నేను బలహీనమైపోయాను అనుకోవద్దు. వారి ఎదుట నేను సిగ్గుపడ్డాను అనుకోదు. మనుషులు ఎదుట సిగ్గుపడినంత మాత్రాన నీ చరిత్ర ఏమి ముగిసిపోలేదండి. మరలా నూతన కృపనిచ్చి, నూతన బలమునిచ్చి, నూతన అభిషేకం ఇచ్చి దేవుడు మునుపటి కంటే అధికమైన మేలుతో దేవుడు నిన్ను విజయోత్సవాలతో ఊరేగించగలడు. కోరండి, ఐక్యతను కోరండి. సంఘానికి వచ్చే వాళ్ళు ఐక్యత కలిగిన వారై ఉండాలి. సంఘానికి వచ్చేవారు కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలి. సంఘానికి వచ్చేవారు దేశానికి ఐక్యత కలిగి ఉండాలి. ఆ ఐక్యతను చూసిన వారు ఆశ్చర్యపడాలి. ఒక చిన్న మాట చెప్పన, ఒక 7 ఆవుల కథను చిన్నప్పుడు మేము విన్నాం. 7 ఆవులు కలిసి ఉన్నప్పుడు సింహం వచ్చినా కూడా 7 ఆవులు ఇట్లా మీదకెళ్తే సింహం భయపడి వెళ్ళేది. ఒకరోజు వీరిలో మనస్పార్థాలు వచ్చి సైతానుగాడు మనసులో చెడుపుతాడుగా. సమస్య వచ్చి ఒక ఆవు దూరంగా మేయడం గమనించింది సింహం. 2-3 రోజులు పసిగట్టింది. ఒకరోజు అమాంతంగా వెళ్ళి మీద పడింది. 6 చూస్తూనే ఉన్నాయి కానీ వాటి దగ్గరికి వెళ్ళలేదు. అది చంపేసేసింది. చివరికి మరొకటి అలాగూ 7 ఆవులు చంపి తినేసి అపవాది అయిన సాతాను జయాన్ని పొందుకున్నాడు. వాడి జయాన్ని అపజయం చేయాలంటే ఐక్యత కలిగి మనం ఉండాలి. ఎక్కడ 2-3 కూడినా నామములో ప్రార్థన చేస్తారో నేను వారి మధ్యలో ఉండి సంఖ్యలు తెంచుతా.
పౌలు శీల ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే చెరసాలు పునాదులు అదిరి కదిలాయి. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దండం పెట్టి బ్రతిమలాడుతున్నా, సమాధానాన్ని కోరుకోండి, ఐక్యత కలిగి ఉండండి. ఎవరు నేను కించపరిచిన అవమానపరిచిన భయపడకండి. యేసయ్య నూరంతల ఫలం మీకు దయచేయునుగాక. మీ ద్వారా అనేకులు మాదిరి నేర్చుకొని అన్యుల ఎడల బంధువుల ఎడల ఐక్యతతో బ్రతుకుదురుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంతో మేలు, అది మనోహరం అన్నావు. ఆ కృప నాకు మాకు దయచేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమెన్.